బ్యాక్ టు న్యూస్. గువ్వల చెరువు ఘాట్ ఈ పేరు వింటే చాలు వాహనదారుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఆ 10 మలుపులు ఎప్పుడు దాటుతామా అంటూ ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగిస్తారు. ఓ మలుపు వచ్చే వాహనం మరో మలుపులో ఉన్న వాహనానికి కనిపించదు. ఆ కారణంగా తరచూ ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ప్రమాదాలను నివారించేందుకు టన్నెల్ నిర్మాణానికి ముందుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పనులు ప్రారంభం కాలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. కడప జిల్లాలో నిత్యం రోడ్డు ప్రమాదాలకు కేర్ ఆఫ్గా నిలిచినటువంటి గువ్వల చెరువు ఘాట్. ఈ ఘాట్లో టన్నెల్ ఏర్పాటు చేయడానికి దశాబ్దాలుగా ఉన్నటువంటి పెండింగ్ సమస్య కేంద్ర ప్రభుత్వం 2024లోనే నిధులు కేటాయిస్తూ గువ్వల చెరువు ఘాట్లో దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దానికి తగ్గట్టుగా అధికారులు కూడా నివేదికలు పంపడం కూడా జరిగింది. కానీ అది ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగానే మారింది. కేంద్ర ప్రభుత్వం మరోసారి అధికారంలో ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉండడంతో ఈ ఏడాది తప్పనిసరిగా టన్నెల్ నిర్మాణానికి పనులు ప్రారంభమవుతాయని చెప్పి చాలా వరకు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను గువ్వల చెరువు ఘాట్ ఎక్కడైతే ఉందో అక్కడే ఉన్నాను. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్ ఆ ఘాట్ను కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నా వెనకలు ఉన్నటువంటి ఈ ఘాటు కడప నుంచి రాయచోటికి వచ్చే జాతీయ రహదారి 40 జాతీయ రహదారిలో ఉంది. దాదాపు 9 కిలోమీటర్ల పాటు ఉన్నటువంటి ఈ ఘాట్లో ఎదురుగా చూపించబోయే ఘాట్లో మనం వెహికల్స్ను కూడా గమనించవచ్చు. దాదాపు 10 మలుపులు ఉన్నాయి. 10 మలుపులలో కూడా నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి సందర్భాలు అనేకంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ఘాట్లో ఉన్నటువంటి 10 మలుపులు కాకోకుండా ఎదురుగా ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతంలో 4 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం ఏర్పాటు చేస్తే కడప రాయచోటితో పాటు బెంగళూరుకు వెళ్లాల్సినటువంటి ప్రధాన జాతీయ రహదారి ఇదే. కాబట్టి దీని గుండా వెళ్ళేటువంటి నిత్యం వందలాది వేలాది వాహనాలకు, అలాగే ఎమర్జెన్సీ ప్రాంతంలో అంటే మెడికల్కి ఎమర్జెన్సీ రావాలంటే కూడా రాయచోటులో ఫెసిలిటీస్ విషయానికి వస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్నపాటి యాక్సిడెంట్ జరిగినా కూడా వెంటనే కడప రిమ్స్కు రెఫర్ చేసేటువంటి పరిస్థితి. కడప రిమ్స్కి వెళ్ళాలంటే ఉన్నటువంటి ఏకైక మార్గం ఇది ఒక్కటే. కాబట్టి రోడ్డు ప్రమాదం జరిగినటువంటి వ్యక్తులు దారి మధ్యనే ప్రాణాలు విడిచినటువంటి సందర్భాలు కూడా చాలా గమనించాం. సో వీటన్నిటికి చెక్ పెట్టడంతో పాటు అధికారులు కూడా నిత్యం రాయచోటు నుంచి కడపకు వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సమయానికి చేరుకోవాలంటే కూడా ఉన్నటువంటి ప్రధాన రహదారి ఇదే. కాబట్టి దాదాపు 20 సంవత్సరాలుగా ఈ టన్నెల్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజల నుంచి చాలా వరకు వినతులు వెళ్ళాయి. దానికి తగ్గట్టుగా 2024లో కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా కేటాయించి ప్రాథమికంగా 1000 కోట్ల బడ్జెట్ కూడా ఇచ్చి ఇక్కడ టన్నెల్ పనులు చేయాలని చెప్పి ఆదేశించింది. కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీకి వస్తే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాకపోవడంతో పనుల ప్రారంభానికి నోచుకోలేదనేది అర్థమవుతోంది. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ వన్యప్రాణుల సంరక్షణ అయినటువంటి శేషాచలం అడవులు, ఇప్పుడు మనం చూపించే ఈ కొండ ప్రాంతం అంతా ఈ అడవుల్లో ఉన్నటువంటి వన్యప్రాణుల సంరక్షణ కోసం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్తో పాటు ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలంటే కొంతమేర సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి సమయంలో మరోసారి జరిగినటువంటి కేంద్రము రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియర్ సమావేశంలో కూడా కొంతమేర దీనికి ముందడుగులు పడినట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. ప్రాథమికంగా కేటాయించినటువంటి 1000 కోట్ల బడ్జెట్తో 12-13 బోర్లు ఏర్పాటు చేసి కింద కొండ ప్రాంతంలో ఉన్నటువంటి టన్నెల్ సొరంగం ఎంత దూరం మేర మనం ఏర్పాటు చేయవచ్చు, ఆ టన్నెల్కి సంబంధించినటువంటి సొరంగం ఎన్ని రోజుల్లో ఎన్ని బోర్ల వరకు ఉపయోగించే అవకాశం ఉంది, పైనుంచి పడే మట్టి లేదా కొండ బండరాళ్ళు కిందికి పడే అవకాశం ఉందా అని ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ అయ్యేదానికి దాదాపు 2-3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి గతంలో అధికార వర్గం ప్రకటించింది. ఈ మధ్య కాలంలోనే రాయచోటికి అలాగే కడపకు మధ్యలో చాలా వరకు రోడ్డు ప్రమాదాలు జరగడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సొరంగ మార్గంకు సంబంధించినటువంటి టన్నెల్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలా వరకు దీని మీద చాలా సీరియస్గా నడుస్తుందనే చెప్పవచ్చు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మండిపల్లి రామప్రసాదరెడ్డి ఇప్పుడు మంత్రివర్గంలో ఉండడంతో తనదైనటువంటి శైలిలో మంత్రివర్గంలో ఇటు సీఎం చంద్రబాబుకు అటు ఎన్డీఏ సర్కార్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా మరోసారి చెప్పడంతో అడుగులు ముందుకు పడే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. చూద్దాం మరికొన్ని రోజుల్లో ఈ టన్నెల్ నిర్మాణానికి సంబంధించి అన్ని అనుమతులు లభిస్తే వీలైనంత తొందరలో టన్నెల్ పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాలుగా తెలుస్తోంది. కానీ రాబోయే రోజుల్లో ఈ టన్నెల్ నిర్మాణం జరిగితే ఇటు బెంగళూరు కడప మధ్య ఉన్నటువంటి ఒకే ఒక నేషనల్ హైవే 40 ఇది ఒకటే. కాబట్టి దీని ద్వారా రోజుకు 1000 వాహనాలు తిరుగుతుంటాయి. వాళ్ళందరూ రక్షణతో పాటు మిగతా ఇతర సౌకర్యాలు కూడా ఈ రోడ్డు ద్వారానే బలపడే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.